డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఫిబ్రవరి 2 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఈ రోజు సెషన్ మనము కంప్లీట్గా బడ్జెట్ 2026-27 హైలైట్స్ మీద దృష్టి పెడదాము అండి. అండ్ అలానే 16th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్కి సంబంధించి కూడా మనము ఈ రోజు క్లాస్లో చూద్దాం. దీనితో పాటు బడ్జెట్కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరియు ఏపీ తెలంగాణకి సంబంధించిన స్పెసిఫిక్ కంటెంట్ని మనము రేపు మార్నింగ్ సెషన్లో పబ్లిష్ చేయడం జరుగుతుంది. బిఫోర్ ద బడ్జెట్ డిస్కషన్, లాస్ట్ క్లాసులోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. ఇటీవలి డాక్టర్ జయా ఠాకూర్ వర్సెస్ భారత ప్రభుత్వం కేసు కింది వాటిలో దేనికి సంబంధించినది? లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాము డాక్టర్ జయా ఠాకూర్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేసుకి సంబంధించి. అండ్ దీనిలోని ఇంపార్టెంట్ ఆర్టికల్ 21 గురించి కూడా మనము డీటెయిల్గా డిస్కస్ చేసాము. ఈ కేసుకి సంబంధించి 4 ఆప్షన్స్ని ఇవ్వడం జరిగింది అండి. ఇందులో కరెక్ట్ ఆప్షన్ని చూద్దాం. ఆప్షన్ ఏ డిజిటల్ యాక్సెస్ హక్కు, ఆప్షన్ బి ఋతు పరిశుభ్రత హక్కు, ఆప్షన్ సి మానసిక ఆరోగ్య హక్కు, ఆప్షన్ డి జీవనోపాధి హక్కు. ఇందులో డిజిటల్ యాక్సెస్ హక్కు అనేది అమర్ జైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుకి సంబంధించి మే 2025లో దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఈ డిజిటల్ యాక్సెస్ అనేది అందరికీ అందుబాటులో ఉండాలి అని, ముఖ్యంగా స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్స్కి కూడా ఈ డిజిటల్ యాక్సెస్ అందుబాటులో ఉండాలి అని తీర్పునివ్వడం చూడవచ్చు. సో ఇది కూడా ఆర్టికల్ 21లో భాగంగా సుప్రీంకోర్టు చెప్పింది, కానీ ఈ కేసుకి సంబంధం లేదు. ఆప్షన్ సి మానసిక ఆరోగ్య హక్కు, రైట్ టు మెంటల్ హెల్త్, ఇది కూడా అండర్ ఆర్టికల్ 21 ప్రాథమిక హక్కులో భాగము. సో మానసిక ఆరోగ్య హక్కుకి సంబంధించిన కేసు సుఖ్దేవ్ సాహా వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ కేసులో రైట్ టు మెంటల్ హెల్త్ అనేది కూడా వన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది అండర్ ఆర్టికల్ 21. ఇది కూడా 2025లోని కేసు. అండ్ ఆప్షన్ డి జీవనోపాధి హక్కు, రైట్ టు లైవ్లీహుడ్, ఇది వెరీ ఓల్డ్ కేస్, 1985 కేసు. ఓల్గా టెల్లిస్ వర్సెస్ బాంబే మున్సిపల్ కార్పొరేషన్ కేసుకి సంబంధించి. సో ఇందులో రైట్ టు లైవ్లీహుడ్ అనేది కూడా అండర్ ఆర్టికల్ 21 వన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అనేది వన్ ఆఫ్ ద ఎక్స్పాండబుల్ ఆర్టికల్, అందుకే దానిని ఎక్స్పాండబుల్ హార్ట్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ అని కూడా పిలుస్తాం మనము. రైట్ టు లైఫ్ అనేది నాట్ మియర్ ఎగ్జిస్టెన్స్ కాదు అని, రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ అని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆ డిగ్నిటీ అనే పిల్లర్ మీద సుప్రీంకోర్టు అండర్ ఆర్టికల్ 21 అనేక రైట్స్ ని డెరైవ్ చేయడం జరిగింది. అండ్ వెరీ రీసెంట్ గా ఋతు పరిశుభ్రత హక్కు అండర్ ఆర్టికల్ 21 రీసెంట్ గా 2026లో దీనికి సంబంధించి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సో అండర్ ఆర్టికల్ 21 రైట్ టు మెన్స్ట్రువల్ హెల్త్ ఈజ్ ఆల్సో ఏ ఫండమెంటల్ రైట్. ఇది డాక్టర్ జయా ఠాకూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుకి సంబంధించి. సో ఆన్సర్ ఏమవుతుంది అండి? బి. బిఫోర్ ద బడ్జెట్ అనాలిసిస్, ముందుగా మనము ఈరోజు 16th ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్కి సంబంధించి కీ రికమెండేషన్స్ చూద్దాము అండి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. తెలుగు రాష్ట్రాల వెయిటేజీ పెంపు, 15వ ఆర్థిక సంఘంతో పోలిస్తే ఏపీకి 2594 కోట్ల ప్రయోజనం. ఈ ఆర్టికల్ 16వ ఆర్థిక సంఘం యొక్క రికమెండేషన్స్, ఎస్పెషల్లీ 2 తెలుగు రాష్ట్రాలకి వెయిటేజ్ పెంపుపై డిస్కస్ చేస్తుంది అండి. ఇందులోని కీ పాయింట్స్ ని చూద్దాము. ముందుగా మనము 16వ ఆర్థిక సంఘం యొక్క రిపోర్ట్ మరియు కీ రికమెండేషన్స్ గురించి చూద్దాం. 16వ ఆర్థిక సంఘం చైర్పర్సన్ డాక్టర్ అరవింద్ పాన్గారియా, అండ్ దీనిని ఫిబ్రవరి 1, 2026న పార్లమెంటులో నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 16th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ఆధారంగా వెర్టికల్ డివల్యూషన్ ఏ విధంగా ఉంటుంది అనేది చూస్తే, అంటే కేంద్రం నుంచి రాష్ట్రాలకు పంపిణీ ఏ విధంగా ఉంటుంది అనేది చూస్తే, స్టేట్స్ షేర్ 41%, 15th ఫైనాన్స్ కమిషన్లో కూడా 41% ఉంది. సో పన్నుల వాటాలో 41% రాష్ట్రాలకు షేర్ ఉంటుంది, అండ్ కేంద్రానికి 59% వాటా అనేది ఉంటుంది. అయితే స్టేటస్ క్యూ మెయింటైన్ చేయడం కారణంగా కొన్ని రాష్ట్రాలు అసంతృప్తి కలిగి ఉన్నాయి. మిక్స్డ్ రియాక్షన్స్ ని చూడవచ్చు. కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాలు అడ్వకేటెడ్ ఫర్ 50% షేర్. ఇక వెరీ ఇంపార్టెంట్ వన్, హారిజాంటల్ డెవల్యూషన్ కి సంబంధించి. సో ఈ హారిజాంటల్ డెవల్యూషన్ అంటే ఏంటండి? డిస్ట్రిబ్యూషన్ అమాంగ్ స్టేట్స్, అంటే రాష్ట్రాల మధ్య ఏ విధంగా పంపిణీ జరగాలి అనేది ఈ హారిజాంటల్ డెవల్యూషన్ లో ఇవ్వడం జరుగుతుంది. ఇందులో బిగ్ షిఫ్ట్ అనేది మనం చూడవచ్చు అండి. 15th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ లో ట్యాక్స్ అండ్ ఫిస్కల్ ఎఫర్ట్ కి 2.5% వెయిటేజ్ అనేది ఇచ్చారు. అయితే ఈ న్యూ రికమెండేషన్స్ లో దానిని తొలగించి
కంట్రిబ్యూషన్ టు జీడిపి అనే క్రైటీరియాకు 10% వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. అండ్ 16th ఫైనాన్స్ కమిషన్కి సంబంధించి ద రివైజ్డ్ ఫార్ములా అండ్ వెయిటేజ్ కంపారిజన్ చూద్దాము. పెర్ క్యాపిటల్ ఇన్కమ్ డిస్టెన్స్ క్రైటీరియాకి 42.5% వెయిటేజ్ని ఇవ్వడం జరిగింది. అంటే 15th ఫైనాన్స్తో కంపేర్ చేస్తే 2.5% తగ్గించారు. అంటే లెస్ ఫోకస్ ఆన్ ఈక్విటీ. ఇక పాపులేషన్ 2011 సెన్సస్ ప్రకారం 17.5% వెయిటేజ్ని ఇవ్వడం జరిగింది. 2.5% ఇంక్రీజ్ అనేది మనం చూడవచ్చు. ఇంక్రీజ్డ్ ఇంపార్టెన్స్. కంట్రిబ్యూషన్ టు జీడిపి న్యూ క్రైటీరియాని యాడ్ చేయడం జరిగింది. 10% వెయిటేజ్ని దీనికి కేటాయించారు. మేజర్ షిఫ్ట్గా దీనిని భావించవచ్చు. అండ్ డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్కి 10% వెయిటేజ్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే -2.5% లాస్ట్ 15th ఫైనాన్స్తో కంపేర్ చేస్తే. ఏరియా క్రైటీరియాకి 10% కేటాయించడం జరిగింది. లాస్ట్ 15th ఫైనాన్స్తో పోలిస్తే 5% తగ్గించడం జరిగింది. ఫారెస్ట్ అండ్ ఎకాలజీ క్రైటీరియాకి 10%. ఇది నో చేంజ్, ఏ విధమైన చేంజ్ ఇందులో లేదు. ఇక ట్యాక్స్ అండ్ ఫిస్కల్ ఎఫర్ట్ అనే క్రైటీరియాని కంప్లీట్గా రిమూవ్ చేయడం జరిగింది. సో ఇది హారిజాంటల్ డెవల్యూషన్కి సంబంధించిన వెయిటేజ్. అండ్ ఈ డెవల్యూషన్ ఆధారంగా రాష్ట్రాల మధ్య పంపిణీ అనేది జరుగుతుంది. ఇక ఫిస్కల్ డిసిప్లిన్ అండ్ గ్రాంట్స్కి సంబంధించి రికమెండేషన్స్ని చూస్తే రాష్ట్రాల ద్రవ్యలోటు జిఎస్డిపిలో 3% మించకూడదు అని, అలానే కేంద్రం యొక్క టార్గెట్ జీడిపిలో ద్రవ్యలోటును 3.5% తీసుకురావాలి అని బై 2030-31 ఇక్కడ కొన్ని రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇక గ్రాంట్స్ విషయానికి వస్తే టోటల్ గ్రాంట్స్ 1.4 లక్షల కోట్ల గ్రాంట్స్ ని లోకల్ బాడీస్ మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్ల కొరకు రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇక డిస్కంటిన్యూడ్ గ్రాంట్స్ విషయానికి వస్తే రెవెన్యూ డెఫిసిట్ అండ్ స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్స్ ని డిస్కంటిన్యూ చేయడం జరిగింది. సో ఇవి 16th ఫైనాన్స్ కమిషన్కి సంబంధించిన కీలక రికమెండేషన్స్. అండ్ కమింగ్ టు అవర్ ఆర్టికల్, తెలుగు రాష్ట్రాల వెయిటేజీ పెంపు అనేది చూడవచ్చు. ఇక్కడ 16వ ఆర్థిక సంఘం నిధుల పంపిణీ కోసం రాష్ట్రాలకు ఇచ్చిన వెయిటేజీలో ఏపీకి 0.17%, తెలంగాణకు 0.072% మేర వెయిటేజీ పెరిగింది. ఆంధ్రప్రదేశ్కు ఇదివరకు ఉన్న 4.047% వెయిటేజీని ఈసారి 4.217%కి మరియు తెలంగాణకి ఉన్న 2.102% వెయిటేజీని 2.174%కి పెంచారు. దీనివలన కేంద్ర పన్నుల్లో వాటా, ఇతర గ్రాంట్ల విడుదలలో తెలుగు రాష్ట్రాలకు కాస్త మెరుగుదల కనిపించే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రాబోయే 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం 4.217% వాటా కింద ఆంధ్రప్రదేశ్కు కేంద్ర పన్నుల్లో 64,362.16 కోట్లు రానున్నట్లు కేంద్రం తాజా బడ్జెట్లో అంచనా వేసింది. ఇది 2025-26 బడ్జెట్లో వచ్చిన 56,741.18 కోట్ల కంటే 7,620.98 కోట్లు అధికంగా చెప్పవచ్చు. ఇదే సమయంలో తెలంగాణ వాటా 29,471.19 కోట్ల నుండి 33,180.78 కోట్లకు చేరనుంది. ఇది గత ఏడాది కంటే 3,709.59 కోట్లు అధికం. కేంద్ర ప్రభుత్వం 2026-27లో అన్ని రాష్ట్రాలకు కలిపి పన్ను వాటా కింద 15,26,254.58 కోట్లు పంపిణీ చేయనుంది. ఇది 2025-26లో పంపిణీ చేసిన 14,02,054.90 కోట్ల కంటే 1,24,199.68 కోట్లు అధికం. ఈ 16వ ఆర్థిక సంఘం వెయిటేజీ పెరగడం వలన ఏపీకి 2,594.64 కోట్లు, తెలంగాణకు 1,098.91 కోట్లు అదనపు ప్రయోజనం కలుగుతుంది. 16వ ఆర్థిక సంఘం 15వ ఆర్థిక సంఘం కంటే కొంత ఎక్కువ మరియు 14వ ఆర్థిక సంఘం కంటే కొంత తక్కువ వెయిటేజ్ను తెలుగు రాష్ట్రాలకు ఇవ్వడం ఇక్కడ గమనార్హం. సో ఇది 16th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్కి సంబంధించి మరియు ఏపీ మరియు తెలంగాణకి సంబంధించిన వెయిటేజ్ డీటెయిల్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది అండి. 16th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ మరియు దానికి సంబంధించిన కంప్లీట్ డేటాని మనము మరొక ఇండివిజువల్ క్లాస్లో డిస్కస్ చేద్దామండి. ఈ వీక్లోనే మనము యూనియన్ బడ్జెట్ 26-27 మరియు ఎకనామిక్ సర్వే 25-26 అండ్ 16th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్కి సంబంధించి డీటెయిల్డ్ వీడియోస్ ఇండివిజువల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ వీక్లో వాటిని పబ్లిష్ చేస్తాము. బడ్జెట్కి సంబంధించి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని సమ్మరీ మరియు హైలైట్స్ గురించి డిస్కస్ చేసే ముందు అసలు యూనియన్ బడ్జెట్ ఓవర్ వ్యూ
దాని స్ట్రక్చర్, డాక్యుమెంట్స్ అండ్ పర్పస్ గురించి డిస్కస్ చేద్దాం. రాజ్యాంగంలో బడ్జెట్ అనే పదం ఎక్కడైనా ఉందా అండి? రాజ్యాంగంలో బడ్జెట్ అనే పదాన్ని ఎక్కడ నిర్వచించలేదు. బడ్జెట్ అనేది మనకి కాన్స్టిట్యూషనల్ నేమ్ ఏంటి? యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఆర్టికల్ 112 ప్రకారం ప్రభుత్వం సమర్పించాల్సి ఉంటుంది. దీని యొక్క పర్పస్ ఏంటి? పార్లమెంట్ అప్రూవల్ ఫర్ టాక్సేషన్ అండ్ ఎక్స్పెండిచర్, రిఫ్లెక్ట్స్ ప్రయారిటీస్, ఎకనామిక్ అసెస్మెంట్, ఫిస్కల్ స్ట్రాటజీ. ప్రభుత్వం యొక్క ఖర్చును ఆమోదించడం, ట్యాక్సెస్ని ఆమోదించడం, అలానే ప్రభుత్వం యొక్క ప్రయారిటీస్ ఏ విధంగా ఉన్నాయనేది రిఫ్లెక్ట్ చేయడానికి ఈ బడ్జెట్ అనేది దోహదపడుతుంది. అలానే ప్రభుత్వం యొక్క ఫిస్కల్ డిసిప్లిన్ మరియు స్ట్రాటజీని అంచనా వేయడానికి ఈ బడ్జెట్ అనేది సహాయపడుతుంది. సో బడ్జెట్ మనకి ఫైనాన్షియల్ క్లాసిఫికేషన్ ప్రకారం రెండు రకాలుగా ఉంటుంది అండి. ఒకటి రెవెన్యూ బడ్జెట్, రెండవది క్యాపిటల్ బడ్జెట్. రెవెన్యూ బడ్జెట్ అంటే రొటీన్ డే టు డే అడ్మినిస్ట్రేషన్ కోసం, ఎస్పెషల్లీ ట్యాక్స్, సబ్సిడీ, ఇంట్రెస్ట్ ఇలాంటివి. ఇక రెవెన్యూ బడ్జెట్లో రెవెన్యూ రిసిప్ట్స్ మరియు రెవెన్యూ ఎక్స్పెండిచర్ని చూడవచ్చు అండి. రెవెన్యూ రిసిప్ట్స్ అంటే ఏముంటాయి? జనరల్గా ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఉంటాయి. ఎక్స్పెండిచర్ విషయంలో అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్స్, సబ్సిడీస్, ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఇవన్నీ కూడా రెవెన్యూ బడ్జెట్లో మనం చూడవచ్చు. ఇక లాంగ్ టర్మ్ క్యాపిటల్ బడ్జెట్ అనేది ఇది దీర్ఘకాలికంగా ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, బారోయింగ్, డిస్ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా ఈ క్యాపిటల్ బడ్జెట్లో ఉంటాయి. ఇందులో కూడా మనము రిసిప్ట్స్ మరియు ఎక్స్పెండిచర్గా చూడవచ్చు. ఇందులో బారోయింగ్ మరియు డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది రిసిప్ట్స్ పార్ట్లో మనం చూస్తే, ఎక్స్పెండిచర్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చూడవచ్చు. మౌలిక సదుపాయాల కల్పన అనేది క్యాపిటల్ ఎక్స్పెండిచర్లోకి వస్తుంది. ఇక పాలసీ పర్స్పెక్టివ్లో బడ్జెట్ అనేది 2 పార్ట్స్ని కలిగి ఉంటుంది. ఒకటి మ్యాక్రో ఎకనామిక్ అండ్ పాలసీ. ఇది గవర్నమెంట్ యొక్క ప్రయారిటీస్, సెక్టోరల్ ఫోకస్ మరియు రిసోర్స్ అలొకేషన్ స్ట్రాటజీని హైలైట్ చేస్తుంది. అండ్ ఫైనాన్షియల్ బిల్ అనేది కంప్లీట్లీ ఫోకసెస్ ఆన్ ట్యాక్స్ ప్రపోజల్స్, చేంజెస్ ఇన్ ట్యాక్స్ లాస్ అండ్ లీగల్ ఫిస్కల్ ప్రొవిజన్స్. ఇవన్నీ మనకి ఫైనాన్స్ బిల్లులో చూడవచ్చు. ఇది పాలసీ పర్స్పెక్టివ్లో. ఇక బడ్జెట్కి సంబంధించిన మేజర్ డాక్యుమెంట్స్ని మనం చూస్తే, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆర్టికల్ 112, డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ ఆర్టికల్ 113, ఫైనాన్స్ బిల్ ఆర్టికల్ 110, ఫిస్కల్ పాలసీ స్టేట్మెంట్ FRBM యాక్ట్ 2003ని అనుసరించి ఫిస్కల్ పాలసీ స్టేట్మెంట్స్ని అంటే మ్యాక్రో ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ స్టేట్మెంట్, మీడియం టర్మ్ ఫిస్కల్ పాలసీ కమ్ స్ట్రాటజీ స్టేట్మెంట్ని ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. వీటితో పాటు ఎక్స్ప్లనేటరీ డాక్యుమెంట్స్ను కూడా ఫైనాన్స్ మినిస్టర్ పార్లమెంట్లో ప్రవేశపెడతారు. పార్లమెంటులో బడ్జెట్ ప్రక్రియకి సంబంధించిన ప్రాసెస్ చూద్దామండి. బడ్జెట్ అనేది లోక్సభలో ఫైనాన్స్ మినిస్టర్ ప్రవేశపెట్టి బడ్జెట్ స్పీచ్ ఇస్తారు. అండ్ దెన్ జనరల్ డిస్కషన్ ఆన్ బడ్జెట్ ఇన్ బోత్ ద హౌసెస్. ఇందులో డీటెయిల్డ్ డిస్కషన్ ఉండదు, బట్ బ్రాడ్ ఫిస్కల్ పాలసీస్ అండ్ ప్రయారిటీస్ మీద డిబేట్ అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ స్క్రూటినీ బై కమిటీస్. స్టాండింగ్ కమిటీస్ స్క్రూటినైజ్ ఇండివిజువల్ మినిస్టర్స్ డిమాండ్ ఫర్ గ్రాంట్స్. వేరియస్ మినిస్ట్రీస్ యొక్క డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ని డీటెయిల్డ్గా స్క్రూటినైజ్ చేయడం కోసం డిపార్ట్మెంటల్లీ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్ ఎగ్జామిన్ చేస్తాయి. దీని కొరకు పార్లమెంట్ కొన్ని వారాల పాటు అడ్జర్న్ అవుతుంది. దెన్ తిరిగి పార్లమెంటు సమావేశమైనప్పుడు డీటెయిల్డ్ డిస్కషన్ అండ్ ఓటింగ్ ఆన్ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ ఇన్ లోక్సభ. ఈ స్క్రూటినీ పూర్తయిన తర్వాత డీటెయిల్డ్ డిస్కషన్ జరుగుతుంది మరియు ఓటింగ్ ఆన్ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ ఇన్ లోక్సభ అనేది మనం చూడవచ్చు. దెన్ అప్రాప్రియేషన్ బిల్ అండ్ ఫైనాన్స్ బిల్ పాస్డ్. అప్రాప్రియేషన్ బిల్ అనేది డిమాండ్ ఫర్ గ్రాంట్స్ కి ఓటింగ్ పూర్తయిన తర్వాత కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి ప్రభుత్వం ఫండ్స్ ని విత్డ్రా చేసుకోవడానికి ఒక ఆథరైజేషన్. సో అప్రాప్రియేషన్ బిల్ అనేది చాలా కీలకం. అలానే ఫైనాన్స్ బిల్ అనేది గవర్నమెంట్ యొక్క టాక్సేషన్ ప్రపోజల్స్ మరియు ట్యాక్స్ లాస్ అమెండ్మెంట్స్ కి సంబంధించిన అప్రూవల్. సో అప్రాప్రియేషన్ బిల్ మరియు ఫైనాన్స్ బిల్ పార్లమెంటులో పాస్ అయినప్పుడు ఈ బడ్జెట్ ప్రక్రియ అనేది ముగుస్తుంది. సో ఇది యూనియన్ బడ్జెట్ కి సంబంధించిన కీ ఓవర్ వ్యూ డీటెయిల్స్ అండి. యూనియన్ బడ్జెట్ 26-27 కి సంబంధించి సమ్మరీ ఆఫ్ ద బడ్జెట్ యొక్క ఆర్టికల్ ఇక్కడ చూద్దామండి. వృద్ధి పదాన దీర్ఘకాలిక పురోగతిని లక్షిస్తూ కేంద్ర బడ్జెట్ తయారీ రంగంలో ఉద్యోగాల సృష్టికి అధిక ప్రాధాన్యం. మునుపెన్నడూ లేనంతగా మూలధన వ్యయానికి 12.22 లక్షల కోట్లు అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మనకి 12.22 లక్షల కోట్లు కేటాయించారు. మొత్తం 53.47 లక్షల కోట్లతో పొద్దు. రక్షణ రంగానికి కేటాయింపులు 15% పెంపు. విబిజీ రామ్జీ పథకానికి 95,692 కోట్లు. సంస్కరణల ఎక్స్ప్రెస్ను ముందుకు తీసుకువెళ్తామన్న నిర్మలా సీతారామన్. సో బడ్జెట్కి సంబంధించి
కీ డీటెయిల్స్ ఈ ఆర్టికల్లో వివరించారు అండి. అలానే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతూ భారత్ నుంచి అంతర్జాతీయంగా డేటా సెంటర్ సర్వీసులను అందించే విదేశీ సంస్థలకు 20 ఏళ్ల పాటు పన్ను విరామం ప్రకటిస్తున్నామని చెప్పారు. జీఎస్టీ సరళీకరణ, నూతన కార్మిక చట్టాల రూపకల్పన సహా 350కి పైగా సంస్కరణలను ఇప్పటికే అమల్లోకి తీసుకువచ్చాం. ఈ సంస్కరణల ఎక్స్ప్రెస్ను ఇదే జోరుతో ముందుకు తీసుకువెళ్తామని తమ స్పీచ్లో ఆవిడ చెప్పడం చూడవచ్చు. బడ్జెట్ని పరిశీలిస్తే ఆదాయ పన్ను స్లాబుల్లో మార్పులు లేవు, జనాకర్షక ప్రకటనలకు దూరంగా ఉంది, మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేయడం ఇక్కడ చూడవచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద ఈసారి బడ్జెట్లో దృష్టి కేంద్రీకరించడం చూడవచ్చు. అంతర్జాతీయంగా అనేక ఒడిదుడుకులు ఉన్నా కూడా 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాలను సాధించాలనే ఉద్దేశంతో ఇప్పటి నుండే ఆ లక్ష్య సాధనకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్ 2026-27ను తీర్చిదిద్దారు. ఆదివారం పార్లమెంటులో దానిని ప్రవేశపెట్టడం జరిగింది. దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధికి దన్నుగా నిలిచే మౌలిక వసతుల అభివృద్ధికి తాము ఎంతగా ప్రాధాన్యమిస్తున్నది దీని ద్వారా చాటి చెప్పింది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువ ఫోకస్ అనేది చూడవచ్చు. ఔషధాలు, సెమీకండక్టర్లు సహా మొత్తం 7 రంగాలలో ఉద్యోగాల సృష్టి, ఉత్పాదకత పెంపుపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్లు ప్రకటించింది. మొత్తం బడ్జెట్ 53.47 లక్షల కోట్లు అండ్ ఇందులో రక్షణ, గ్రామీణాభివృద్ధి సహా పలు రంగాలకు కేటాయింపులు నిరుడితో పోలిస్తే గణనీయంగా పెరిగాయి. అయితే ఆదాయపు పన్ను రేట్లను మాత్రం యథాతథంగా ఉంచారు. కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025 ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానుంది. ఇక గణాంకాల వారీగా బడ్జెట్ అట్ ఏ గ్లాన్స్ని ఇక్కడ చూద్దామండి. టోటల్ రెవెన్యూ మరియు ఎక్స్పెండిచర్ పార్ట్స్ ఆఫ్ బడ్జెట్ని మనం చూసినప్పుడు రెవెన్యూ రిసీప్ట్స్ ఏ విధంగా ఉన్నాయి. 2024-25 ఇది యాక్చువల్స్ అండ్ 2025-26 బడ్జెట్ ఎస్టిమేట్స్ అండ్ 2025-26 రివైజ్డ్ ఎస్టిమేట్స్ అండ్ 2026-27 బడ్జెట్ ఎస్టిమేట్స్. బడ్జెట్ ఎస్టిమేట్స్ అనేవి ఆ బడ్జెట్లో మనం వేసుకునే అంచనాలు. తదుపరి దానిని రివైజ్ చేసి రివైజ్ ఎస్టిమేట్స్ ఇస్తారు. అండ్ ఫైనల్గా ఆ ఎస్టిమేట్స్లో కొంత మార్పులు చేర్పులు జరిగి ఫైనల్ డేటా ట్రాక్ అయిన తర్వాత యాక్చువల్ డేటా అనేది ఇస్తారు. అది యాక్చువల్స్. సో వీటికి ఆ డిఫరెన్స్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక 2024-25 యాక్చువల్స్ ప్రకారం చూసినప్పుడు రెవెన్యూ రిసీప్ట్స్ 30,36,619 కోట్లుగా ఉండగా 2025-26 బడ్జెట్ ఎస్టిమేట్స్లో అది 34,20,409 కోట్లుగా ఉంది. అండ్ 2025-26 రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం 33,42,323 కోట్లుగా దానిని రివైజ్ చేయడం జరిగింది. ఇక 2026-27 బడ్జెట్ ఎస్టిమేట్స్ అంటే రెవెన్యూ రిసిప్ట్స్ ఎంత రావచ్చు అనే అంచనా మనం చూస్తే 35,33,150 కోట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. ఇది రెవెన్యూ ఆదాయం అంటే ట్యాక్సెస్, నాన్ ట్యాక్సెస్ రిసిప్ట్స్ కి సంబంధించి. ఇక క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే మూలధన ఆదాయాలు దేని ద్వారా వస్తాయండి? డిస్ఇన్వెస్ట్మెంట్స్, బారోయింగ్స్ ఇలాంటి వాటిలో మనము మూలధన ఆదాయాలను చూస్తాము. క్యాపిటల్ రిసిప్ట్స్ 2024-25లో 16,16,249 కోట్లుగా ఉండగా 2025-26 బడ్జెట్ ఎస్టిమేట్స్ లో 16,44,936 కోట్లు అండ్ 2025-26 రివైజ్డ్ ఎస్టిమేట్స్ లో 16,22,519 కోట్లు అండ్ ఈ ఇయర్ 2026-27 బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారం ఎంత రావచ్చు అనేది అంచనా అంటే 18,14,165 కోట్లు. సో ఈ రెండింటిని కలిపి మనము ఆదాయం రిసిప్ట్స్ గా చెప్తాం. ఇక ఖర్చు పద్దు ఏ విధంగా ఉంటుంది ఎక్స్పెండిచర్లో అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే డే టు డే అడ్మినిస్ట్రేషన్ కోసం శాలరీస్ కావచ్చు, ఇంట్రెస్ట్ పేమెంట్స్ కావచ్చు, ఇలాంటి డే టు డే అడ్మినిస్ట్రేషన్ కోసం మనము రెవెన్యూ ఎక్స్పెండిచర్ చూడాలి. రెవెన్యూ ఎక్స్పెండిచర్ 2024-25 యాక్చువల్స్ లో 36,914 కోట్లు ఉండగా 2025-26 బడ్జెట్ ఎస్టిమేట్స్ లో అది 39,44,255 కోట్లకి అండ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ 2025-26 చూస్తే 38,69,087 కోట్లకి అండ్ ఈ ఇయర్ ఎస్టిమేట్స్ బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారం 41,25,494 కోట్లుగా అంచనా వేయడం జరిగింది. ఇక క్యాపిటల్ ఎక్స్పెండిచర్ విషయానికి వస్తే మూలధన వ్యయంకి సంబంధించి సో 2024-25 యాక్చువల్స్ లో 10,51,953 అండ్ 2025-26 బడ్జెట్ ఎస్టిమేట్స్ లో 11,21,090 కోట్లు అండ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ లో 10,95,755 కోట్లు
అండ్ 2026-27 బడ్జెట్ ఎస్టిమేట్స్ ఈ ఇయర్ మనం చూస్తే ఇప్పుడే చెప్పుకున్నాం మునుపెన్నడూ లేని విధంగా 12,21,821 కోట్లను మూలధన వ్యయానికి కేటాయించారు అని. సో ఇది బడ్జెట్ అట్ ఏ గ్లాన్స్, ఆదాయం ఎంత ఉంది అండ్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది అనేది దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈసారి బడ్జెట్ను ప్రవేశపెట్టడంతో నిర్మలా సీతారామన్ గారు వరుసగా 9వసారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఘనతను సాధించారు. విత్త క్రమశిక్షణను పాటిస్తూ తాత్కాలిక ప్రయోజనాలకు కాకుండా దీర్ఘకాలిక వృద్ధికి పద్దులో ఆవిడ ప్రాధాన్యమిచ్చారు. బడ్జెట్కు సంబంధించి మరిన్ని అంశాలను చూద్దామండి. ట్రంప్ యొక్క సుంకాల బెదిరింపులతో ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతూ ఉండడం, సరఫరా గొలుసులకు అంతరాయాలు ఏర్పడుతూ ఉండడం, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కుదుపులకు లోనవుతూ ఉండడం వంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్లో నిర్మలా సీతారామన్ కీలక ప్రకటనలు చేశారు. ఉపాధి కల్పన, ఉత్పాదకత పెంపు, సాంకేతికత ఆధారిత అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ ఔషధాలు, సెమీకండక్టర్లు, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్లు, రసాయనాలు, క్యాపిటల్ గూడ్స్, జౌలి, క్రీడా సాధనాల ముడి పదార్థాల వంటి రంగాలలో స్వదేశంలో ఉత్పత్తి సామర్థ్యాన్ని భారీగా పెంచుతామని అన్నారు. దేశీయంగా ఐఫోన్ తయారీ విజయవంతమైన నేపథ్యంలో ఎలక్ట్రానిక్స్ తయారీకి కేటాయింపులను నిరుటితో పోలిస్తే ఈ బడ్జెట్లో రెట్టింపు చేస్తున్నట్లు ప్రకటించారు. మొత్తం 40,000 కోట్లను అందుకు కేటాయిస్తున్నట్లు తెలిపారు. రంగాల వారీగా 2026-27లో ఎంత మేరకు బడ్జెట్ ఎస్టిమేట్ అనేది ఇక్కడ చూడవచ్చు అండి. ఇంట్రెస్ట్ పేమెంట్ల కొరకు 14,03,972 కోట్లు, ట్రాన్స్పోర్ట్ 5,98,520 కోట్లు, డిఫెన్స్ 5,94,585 కోట్లు, మేజర్ సబ్సిడీస్ 4,10,495 కోట్లు, పెన్షన్స్ కొరకు 2,96,214 కోట్లు, రూరల్ డెవలప్మెంట్ కొరకు 2,73,108 కోట్లు, హోమ్ అఫైర్స్ ఇంక్లూడింగ్ యూనియన్ టెరిటరీస్ 2,55,234, అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ 1,62,671 కోట్లు, ఎడ్యుకేషన్ కొరకు 1,39,289 కోట్లు, ఎనర్జీ సెక్టార్ 1,09,029 కోట్లు, హెల్త్ 1,04,599 కోట్లు, అర్బన్ డెవలప్మెంట్ కొరకు 85,522 కోట్లు, అండ్ ఐటీ అండ్ టెలికాం సెక్టార్ 74,560 కోట్లు, కామర్స్ అండ్ ఇండస్ట్రీ 70,296 కోట్లు, సోషల్ వెల్ఫేర్ సెక్టార్ 62,362 కోట్లు, సైంటిఫిక్ డిపార్ట్మెంట్స్ 55,756 కోట్లు, ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ 45,500 కోట్లు, ఎక్స్టర్నల్ అఫైర్స్ 22,119 కోట్లు, ఫైనాన్స్ 20,649 కోట్లు, డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ 6,812 కోట్లు, అదర్స్ 5,56,021 కోట్లు. సో ఈ విధంగా రంగాల వారీగా కేటాయింపుల అంచనాలను మనం చూడవచ్చు. ఇవి ఎస్టిమేట్స్ మాత్రమే, అండ్ మిడ్ టర్మ్లో మళ్ళీ రివైజ్డ్ ఎస్టిమేట్స్లో ఇవి మార్పులు చేర్పులు జరగవచ్చు. అలానే ఈ కేంద్ర బడ్జెట్లో వివిధ నిర్ణయాల కారణంగా తగ్గేవి మరియు పెరిగేవి కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే, కేంద్ర బడ్జెట్లో క్యాన్సర్ ఔషధాలు సహా కొన్నిటికి కస్టమ్స్ డ్యూటీ తగ్గించారు. అదే సమయంలో కొన్ని రకాల వస్తువులకు పెంచాలి అని ప్రతిపాదించారు. వ్యక్తిగత వినియోగం నిమిత్తం దిగుమతి చేసుకునే ఔషధాలు చౌక అవుతాయి. 17 రకాల క్యాన్సర్ ఔషధాలు తగ్గుతాయి. అత్యంత అరుదైన 7 రోగాల చికిత్సలో ఉపయోగించే ప్రత్యేక ఔషధాలు, ఆహారం, మైక్రోవేవ్ ఓవెన్లలో ఉపయోగించే కీలక విడిభాగాలు, విమానాల తయారీలో ఉపయోగించే పరికరాలు, ఇంజన్లతో సహా సోలార్ గ్లాస్ తయారీకి అవసరమయ్యే పదార్థాలు, అణు విద్యుత్తు ప్రాజెక్టుల కోసం దిగుమతి చేసుకునే వస్తువులు, కీలక ఖనిజాలకు సంబంధించిన భారీ యంత్ర పరికరాలు, తోలు వస్తువులు, జౌలి వస్త్రాలు, బయోగ్యాస్ కలిపిన సిఎన్జి, సముద్ర ఆహార ఉత్పత్తులు, విదేశీ పర్యటన ప్యాకేజీలు, విదేశీ విద్య, ఇవన్నీ కూడా ధరలు తగ్గుముఖం పడతాయి. అయితే ఇక ధరలు పెరిగే వస్తువులు ఏంటి? సిగరెట్లు, దిగుమతి చేసుకున్న తక్కువ ధర గొడుగులు, పొటాషియం హైడ్రాక్సైడ్, ఏటీఎం యంత్రాలు, వాటి విడిభాగాలు, విదేశీ సిబ్బంది, ఫిల్మ్ బ్రాడ్కాస్టింగ్ పరికరాలు, జూ కోసం దిగుమతి చేసుకునే జంతువులు, పక్షులు, అమ్మోనియం ఫాస్ఫేట్, నైట్రోపాస్ఫేట్ ఎరువులు, నాఫ్తా వంటి ఎరువుల ముడి పదార్థాలు, కాఫీ రోస్టింగ్, బ్రూయింగ్, వెండింగ్ యంత్రాలు, నూనె తీసిన ఆముదపు చెక్క, ఖనిజాలు, ఇనుప ధాతు, బొగ్గు, ఇవన్నీ కూడా ధరలు పెరిగే అవకాశం ఉంది. అండ్ ఈ బడ్జెట్ యొక్క సమగ్ర స్వరూపం మనం ఒకసారి చూస్తే, ఆల్రెడీ మనం చెప్పుకున్నాము రెవెన్యూ రిసిప్ట్స్ గురించి. అండ్ ఇందులో పన్ను ఆదాయం, పన్నేతర ఆదాయం, ట్యాక్సెస్, నాన్ ట్యాక్స్ రిసిప్ట్స్ మనం చూస్తే ఈ రెండింటిని కలిపితే ఈ రెవెన్యూ వసూలు అనేవి వస్తాయి.
ఇక మూలధన వసూళ్లు క్యాపిటల్ రిసీప్ట్స్ గురించి కూడా మనము చెప్పుకున్నాము. 18,14,165 కోట్లుగా అంచనా. అండ్ రుణాలు తిరిగి వసూళ్లు, ఇతర మూలధన వసూళ్లు, అప్పులు, ఇతర వసూళ్లు, ఈ 5+6+7 ఈ 3 కాంపోనెంట్స్ని యాడ్ చేస్తే మూలధన వసూళ్లు 18,14,165 కోట్ల అంచనా వస్తుంది. అండ్ మొత్తం వసూళ్లు మనం చూసినప్పుడు 2024-25 46,52,867 కోట్లుగా ఉండగా, బడ్జెట్ అంచనాలు 2025-26లో 50,65,345 కోట్లు అయితే, రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం సవరించిన తర్వాత 49,64,842. అండ్ 2026-27 బడ్జెట్ ఎస్టిమేట్స్ ఆల్రెడీ చెప్పుకున్నాము 53,47,315 కోట్లు అని. ఇక వ్యయం కూడా అంతే ఉంటుంది అండి. ఎందుకంటే వసూళ్లు ఎంత ఉంటాయో దానికి సంబంధించి వ్యయం చూపెడుతూ ఉంటాం. 53,47,315 కోట్లకు వ్యయం అనేది ఇక్కడ చూడవచ్చు. ఇది ఎక్స్పెండిచర్ పార్ట్ ఇక్కడ చూడవచ్చు అండి. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. అండ్ 26-27 ఎస్టిమేట్స్ 41,25,494 కోట్లుగా ఉంది. ఇక క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా మునుపెన్నడూ లేని విధంగా 12,21,821 కోట్లు కేటాయించారని కూడా చెప్పుకున్నాము. అండ్ మేజర్గా ఇంపార్టెంట్ వన్స్ ఇవి ఆల్రెడీ మనము బడ్జెట్ డెఫిసిట్స్ గురించి డిస్కస్ చేసాము ఎకనామిక్ సర్వే క్లాస్లో. సో ఈ కంటెక్స్ట్లో రెవెన్యూ లోటు ఎంత ఉండవచ్చు అనేది ఇక్కడ చూద్దామండి. 10లోంచి 1 అంటే 10 అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ నుంచి రెవెన్యూ రిసిప్ట్స్ని తీసివేస్తే మనకి ఈ ఇయర్ రెవెన్యూ లోటు 5,92,344 కోట్లుగా ఉంది. ఇది 1.5% ఆఫ్ జీడిపిగా చూడవచ్చు. మరొక ఇంపార్టెంట్ వన్ ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్. 14th లోంచి 12 తీసేస్తే అంటే రెవెన్యూ లోటులోంచి మనము మూలధన ఆస్తుల కోసం కేటాయించిన గ్రాంట్లను తీసివేస్తే మనకి ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అనేది వస్తుంది. సో ఆ విధంగా తీసివేసినప్పుడు 99,642 కోట్లు ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్గా ఉంది. సో ఈఆర్డి అనేది 0.3% ఆఫ్ జీడిపిగా ఉంది. ఇంకా అనదర్ ఇంపార్టెంట్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ద్రవ్య లోటు, ఫిస్కల్ డెఫిసిట్. 9లోంచి 1+5+6ని తీసివేస్తున్నారు ఇక్కడ. 9 అంటే టోటల్ ఎక్స్పెండిచర్ లోంచి 1+5+6. 1 అంటే టోటల్ రెవెన్యూ రిసిప్ట్స్, 5 రుణాలు తిరిగి వసూళ్లు, 6 ఇతర మూలధన వసూళ్లు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మూలధన వసూళ్లలో అప్పులు మరియు ఇతర వసూళ్లను కన్సిడర్ చేయటం లేదు. ఫిస్కల్ డెఫిసిట్ ఫార్ములా మనకి తెలుసు, టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసిప్ట్స్ ప్లస్ నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్. అంటే అప్పులు ఇతర వసూళ్లు ఇందులో మనకి ఇంక్లూడ్ అవ్వవు. కాబట్టి 9 - 1+5+6 అనేది ఈ ఫిస్కల్ డెఫిసిట్ కి చూస్తున్నాము. టోటల్ 16,95,728 కోట్లు, 4.3% ఆఫ్ జీడిపిగా చూడవచ్చు. ఇక ప్రాథమిక లోటు అనేది 16లోంచి 11ని తీసివేస్తే అంటే మనకి ప్రైమరీ డెఫిసిట్ అనేది ఫిస్కల్ డెఫిసిట్ లోంచి వడ్డీ చెల్లింపులను తీసివేయగా వచ్చేది. సో ఆ విధంగా చూసినప్పుడు 2,91,796 కోట్లుగా ఉంది. 0.7% ఆఫ్ జీడిపిగా ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ గణాంకాలన్నీ కూడా మనకి నోట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక రైల్వే బడ్జెట్ విషయానికి సంబంధించి కూడా ఇక్కడ చూద్దాము. గత 2 ఏళ్లు రైల్వేకు ఒకే స్థాయిలో నిధులు కేటాయించిన నిర్మలా సీతారామన్ ఈసారి కేటాయింపులను 10% పైగా పెంచారు. దేశంలో 7 హై స్పీడ్ రైల్వే కారిడార్ల ఏర్పాటుకు సంకల్పించారు. వీటిలో 3 హైదరాబాద్ నుంచి ఉంటాయి. పశ్చిమ బెంగాల్లోని డాంకుని, గుజరాత్లోని సూరత్ మధ్య నిర్మించే నడవాను సరుకు రవాణాకు ప్రత్యేకంగా కేటాయిస్తారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వీబీజీ రామ్జీ పథకానికి 95,692 కోట్లు కేటాయించారు. చేపల పెంపకం, పాడి వంటి వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రోత్సహించేలా ముఖ్యమైన ప్రకటనలు చేశారు. రక్షణ విషయానికి సంబంధించి చూసినప్పుడు రక్షణ రంగంలో ఆధునికీకరణకు అగ్రతాంబూలమిస్తూ ఆ శాఖకు కేటాయింపులను నిరుటితో పోలిస్తే ఈసారి ఏకంగా 15% పెంచారు. అలానే స్టెమ్ కోర్సులను అభ్యసించే విద్యార్థినులకు ఇబ్బందులు తలెత్తకుండా నివారించేందుకు జిల్లాకో వసతి గృహం ఏర్పాటు చేస్తామని, స్వయం సహాయక సంఘాల సభ్యురాళ్లను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం కోసం షీ మార్టులను ఏర్పాటు చేస్తామని ప్రకటించి మహిళా సంక్షేమంపై చిత్తశుద్ధిని కేంద్రం చాటుకుంది. అలానే భారత్ను బయోఫార్మా తయారీ హబ్గా తీర్చిదిద్దేందుకు రాబోయే 5 ఏళ్లలో 10,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు. రోగులకు భారీ ఊరటనిస్తూ 17 క్యాన్సర్ ఔషధాలపై దిగుమతుల సుంకాన్ని తొలగించింది. ఆహారం, ఇంధనం, ఎరువులపై రాయితీల కోసం చేయబోయే వ్యయంలో కేంద్రం
నిరుటితో పోలిస్తే 4.47% కోత అయితే విధించింది. సో ఓవరాల్గా బడ్జెట్కి సంబంధించి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండి. ఇవన్నీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా కీలకం. అండ్ బడ్జెట్లో ఈ స్లైడ్ మనకి ఇంపార్టెంట్ అండి. సెంట్రల్ రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్, ఆదాయం మరియు ఖర్చు గురించి. రూపీ కమ్స్ ఫ్రమ్ అంటే రూపీ ₹1 అనుకుంటే ఇందులో బారోయింగ్స్ అండ్ అదర్ లయబిలిటీస్ నుంచి 24 పైసలు వస్తుంది. కార్పొరేషన్ ట్యాక్స్ నుంచి 18 పైసలు, ఇన్కమ్ ట్యాక్స్ నుంచి 21 పైసలు, కస్టమ్స్ నుంచి 4 పైసలు, యూనియన్ ఎక్సైజ్ డ్యూటీస్ నుంచి 6 పైసలు, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అండ్ అదర్ ట్యాక్సెస్ నుంచి అంటే జిఎస్టీ నుంచి అండ్ అదర్ ట్యాక్సెస్ నుంచి 15 పైసలు, నాన్ ట్యాక్స్ రెవెన్యూ నుంచి 10 పైసలు, నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ నుంచి 2 పైసలు. సో ఈ విధంగా ఓవరాల్ ₹1 మనం అనుకుంటే ఆదాయం ఈ విధంగా వస్తుంది. అందులో హైయెస్ట్ మనము బారోయింగ్స్ అండ్ అదర్ లయబిలిటీస్ నుంచి తీసుకుంటున్నాము. ఇక ఖర్చు విషయానికి వస్తే రూపీ గోస్ టు ₹1 ఎక్కడికి వెళ్తుంది అనేది చూస్తే స్టేట్స్ షేర్ ఆఫ్ ట్యాక్స్ 22 పైసలుగా వెళ్తుంది. ఫైనాన్స్ కమిషన్ అండ్ అదర్ ట్రాన్స్ఫర్స్ 7 పైసలుగా వెళ్తుంది. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కి 8 పైసలు, ఇంట్రెస్ట్ పేమెంట్స్ కొరకు 20 పైసలు, డిఫెన్స్ కొరకు 11 పైసలు, మేజర్ సబ్సిడీస్ 6 పైసలు, సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ కొరకు 17 పైసలు, సివిల్ పెన్షన్స్ కొరకు 2 పైసలు అండ్ అదర్ ఎక్స్పెండిచర్ 7 పైసలుగా మనం చూడవచ్చు. సో ఈ విధంగా ₹1 యొక్క సెంట్రల్ రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్ ఏ విధంగా ఉంది అనేది చూడవచ్చు. బడ్జెట్లోని మరికొన్ని ముఖ్య విశేషాలు ఇక్కడ చూద్దామండి. ఆదాయపు పన్ను రేట్లు యథాతథం. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టం 2025 అమలు. ఫ్యూచర్స్పై సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను STT 0.02% నుంచి 0.05%కి, ఆప్షన్స్ ప్రీమియం ఆప్షన్స్పై SST 0.01% నుండి 0.15%, 0.125%కి పెంపు. STT సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్స్ ట్యాక్స్ ని పెంచడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్. అలానే విదేశీ టూర్ ప్యాకేజీలపై మూలం వద్ద పన్ను వసూలు ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ 2%కి తగ్గింపు. అదేవిధంగా విదేశీ విద్యపై విధించే TCS మరియు లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ కింద వైద్య చికిత్సల వ్యయాలపై విధించే పన్నులు 2%కి కుదింపు. ఇక వ్యక్తిగత వినియోగం కోసం దిగుమతి చేసుకునే పన్ను పరిధిలోని వస్తువులపై సుంకం 20% నుంచి 10%కి తగ్గించడం జరిగింది. అలానే క్యాన్సర్ రోగుల చికిత్సకు వినియోగించే 17 రకాల ఔషధాలపై కస్టమ్స్ సుంకం మినహాయింపు, 7 రకాల అరుదైన వ్యాధుల చికిత్సకు వినియోగించే ఔషధాలు, ఆహారాలపై దిగుమతి సుంకాల తొలగింపు. అండ్ అరుదైన ఖనిజాల శుద్ధికి వినియోగించే వస్తువుల దిగుమతిపై సుంకాల తగ్గింపు, పౌర శిక్షణ ఇతర విమానాల తయారీకి వినియోగించే పరికరాలు, భాగాల దిగుమతులపై మౌలిక సుంకం మినహాయింపు, మైక్రోవేవ్ ఓవెన్స్ తయారీలో ఉపయోగించే కొన్ని రకాల విడి భాగాలకు మౌలిక సుంకాల నుంచి మినహాయింపు, ఆడిట్ చేయని వ్యాపారాలకు సంబంధించిన ITR దాఖలు గడువు 1 నెల పొడిగింపు, ఆగస్టు 31 వరకు ITR దాఖలుకు అవకాశం. అలానే భారత్లో నెలకొల్పిన డేటా సెంటర్ల నుంచి అంతర్జాతీయంగా సేవలు అందించే విదేశీ కంపెనీలకు 2047 సంవత్సరం వరకు పన్ను మినహాయింపు. వెరీ ఇంపార్టెంట్ వన్ అండి. ట్యాక్స్ హాలిడే అనేది ప్రకటించడం జరిగింది. వీటికి డేటా సెంటర్లు ఏవైతే భారతదేశంలో నెలకొల్పబడి విదేశాలకు సర్వీసెస్ని అందిస్తాయో వాటికి 2047 వరకు ట్యాక్స్ హాలిడే అనేది ప్రకటించారు. అలానే కంపెనీలలో మైనారిటీ వాటాదారుల ప్రయోజనాల పరిరక్షణ నిమిత్తం బైబ్యాక్ షేర్లపై క్యాపిటల్ గెయిన్స్ కింద కార్పొరేట్ ప్రమోటర్స్పై 22%, నాన్ కార్పొరేట్ ప్రమోటర్స్పై 30% పన్ను విధింపు. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, 2027 ఆర్థిక సంవత్సరంలో జీడిపిలో ద్రవ్యలోటు 4.3%కి కట్టడి. గత ఏడాది ద్రవ్యలోటు 4.4%. మొత్తం బడ్జెట్ పరిమాణం ఆల్రెడీ చెప్పుకున్నాము, 53.7 లక్షల కోట్లు. పన్ను రాబడుల అంచనా 28.7 లక్షల కోట్లు. ఇక డెఫిసిట్ ఫైనాన్స్ కొరకు మార్కెట్ల నుంచి తీసుకునే రుణాల అంచనా 17.2 లక్షల కోట్లు. ఇందులో సెక్యూరిటీస్ రుణాల అంచనా 11.7 లక్షల కోట్లు. పట్టాలపైకి సంస్కరణల ఎక్స్ప్రెస్ 350కి పైగా సంస్కరణలు. పన్నుల్లో రాష్ట్రాల వాటా కింద పంపిణీ చేయనున్న మొత్తం 1.4 లక్షల కోట్లు. 2026-27లో జీడిపిలో మొత్తం రుణాల నిష్పత్తి 55.6%. 2025-26లో అది 56.1%. ఫిస్కల్ కన్సాలిడేషన్ కి సంబంధించి డీటెయిల్స్ ఇంపార్టెంట్ అండి. ఫిస్కల్ కన్సాలిడేషన్ అండ్ బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారం డెట్ టు జీడిపి రేషియో ఇప్పుడే చెప్పుకున్నాము 55.6% జీడిపిగా ఉండనుంది బడ్జెట్ ఎస్టిమేట్స్ లో.
ఫిజికల్ డెఫిసిట్ 4.3%, నాన్ డెట్ రిసిప్ట్స్ ఎస్టిమేటెడ్ యాజ్ 36.5 lakh crore ఇన్ బడ్జెట్ ఎస్టిమేట్స్ అండ్ టోటల్ ఎక్స్పెండిచర్ ఎస్టిమేట్స్ 53.5 lakh crore. ఆల్రెడీ ఇవన్నీ డిస్కస్ చేయడం జరిగింది. సెంటర్స్ నెట్ ట్యాక్స్ రిసిప్ట్స్ కూడా మనం చెప్పుకున్నాము, 28.7 లక్షల కోట్లు. ఈ గణాంకాలు చాలా ఇంపార్టెంట్ అండి. కర్తవ్య భవన్లో రూపొందించబడిన ఈ బడ్జెట్లో 3 ప్రధాన కర్తవ్యాలపై దృష్టి సారించడం చూడవచ్చు. అది 1 అభివృద్ధిని వేగిరపరిచి సుస్థిరం చేయడం, 2 ప్రజల ఆకాంక్షల సాకారం మరియు వారి సామర్థ్యాల పెంపు, 3 అందరితో కలిసి అందరి వికాసం, సబ్కా సాత్ సబ్కా వికాస్. సో ఈ 3 కర్తవ్యాలపై బడ్జెట్ని కేంద్రీకరించడం జరిగింది. యాక్చువల్గా ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. దీనికి సంబంధించి మనము బడ్జెట్ యొక్క స్పెషల్ క్లాస్లో ఈ టాపిక్ డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. అదేవిధంగా 2047 నాటికి జీడిపిలో 10% వాటా కలిగి ఉండేలా సేవల రంగాన్ని వృద్ధి చేయడానికి ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ, సరుకు రవాణా కోసం తూర్పున డాంకుని నుంచి పడమర సూరత్ వరకు ప్రత్యేక రైల్వే మార్గం, వచ్చే 5 ఏళ్లలో కొత్తగా 20 జాతీయ జలమార్గాల నిర్మాణం, ముంబై పూణే, పూణే హైదరాబాద్, హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ చెన్నై, చెన్నై బెంగళూరు, ఢిల్లీ వారణాసి, వారణాసి సిలిగుడి మధ్య మొత్తం 7 హై స్పీడ్ రైల్ కారిడార్ల అభివృద్ధి. దీనివలన తెలుగు రాష్ట్రాలు అత్యధికంగా లాభం పొందనున్నాయండి. దీనికి సంబంధించి కూడా మనము స్పెసిఫిక్గా తెలుగు స్టేట్స్కి సంబంధించి ఈ బడ్జెట్లోని ముఖ్య అంశాలు నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అలానే మన దేశాన్ని వైద్య పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా 5 ప్రాంతీయ వైద్య కేంద్రాల ఏర్పాటు, 3 అఖిల భారత ఆయుర్వేద సంస్థల ఏర్పాటుకు ప్రతిపాదన. సో హెల్త్ మీద కూడా ఈ బడ్జెట్ స్పెషల్ ఫోకస్ చేయడం మనం చూడవచ్చు. సెటప్ ఆఫ్ 3 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఆయుర్వేద, ఎడిషన్ ఆఫ్ 1 lakh allied health professionals over next 5 years, scheme to support states in establishing 5 regional medical hubs to be launched. సో ఇవన్నీ ఇప్పుడు చెప్పుకున్నాము. అలానే 1.5 lakh కేర్ గివర్స్ టు బి ట్రైన్డ్. అలానే మానసిక ఆరోగ్యాన్ని కాపాడడం కోసం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ 2వ హాస్పిటల్ని ఏర్పాటు చేయడానికి కూడా బడ్జెట్ ప్రతిపాదించింది, నిమ్హాన్స్ 2. అలానే 50% కెపాసిటీ ఇంక్రీజ్ ఇన్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ బై ఎస్టాబ్లిషింగ్ ఎమర్జెన్సీ అండ్ ట్రామా కేర్ సెంటర్స్. డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో ఎమర్జెన్సీ మరియు ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేసి 50% కెపాసిటీని ఎన్హాన్స్ చేయడానికి కూడా ఈ బడ్జెట్ ప్రతిపాదించింది. అలానే మరిన్ని అంశాలను చూద్దాము. ప్రధాన పారిశ్రామిక లాజిస్టిక్ కారిడార్ల సమీపంలో 5 విశ్వవిద్యాలయాల టౌన్షిప్లు నెలకొల్పాలని నిర్ణయించారు. వ్యవసాయదారుల ఆదాయాన్ని పెంచే కార్యక్రమాలలో భాగంగా 500 రిజర్వాయర్లు, అమృత్ సరోవర్ల అభివృద్ధి. అలానే దివ్యాంగజనుల కోసం దివ్యాంగజన్ కౌశల్ యోజన, ఐటీ, హాస్పిటాలిటీ, ఆహార పానీయాల రంగంలో ఉపాధి కల్పనకు బడ్జెట్ చూడవచ్చు. సో ఎంపవరింగ్ దివ్యాంజన్ కూడా ఇక్కడ కీలకంగా తీసుకున్నారండి. దివ్యాంజన్ కౌశల్ యోజన టు ఎన్ష్యూర్ డిగ్నిఫైడ్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ త్రూ ఇండస్ట్రీ రిలవెంట్ అండ్ కస్టమైజ్డ్ ట్రైనింగ్ స్పెసిఫిక్ టు ఈచ్ దివ్యాంగ్ గ్రూప్. స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్స్ కోసం ఈ పథకాన్ని తీసుకువచ్చారు. అలానే దివ్యాంగ్ సహారా యోజన సపోర్ట్ ద ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా టు స్కేల్ అప్ ప్రొడక్షన్ ఆఫ్ అసిస్టివ్ డివైజెస్, ఇన్వెస్ట్ ఇన్ R&D అండ్ AI ఇంటిగ్రేషన్. కృత్రిమ అవయవాలు తయారు చేసే ఈ ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి వీటి యొక్క ప్రొడక్షన్ని స్కేలప్ చేయడం కోసం, అసిస్టివ్ డివైజెస్ యొక్క ప్రొడక్షన్ని స్కేలప్ చేయడం మరియు R&Dలో ఇన్వెస్ట్మెంట్ చేయడం కొరకు అండ్ ఈ అసిస్టివ్ డివైజెస్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఇంటిగ్రేట్ చేసి మరింతగా ఈ స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్స్కి ఉపయోగపడేలాగా తీర్చిదిద్దడం కొరకు ప్రత్యేకంగా ఈ దివ్యాంగ్ సహారా పథకాన్ని తీసుకురావడం జరిగింది. టు స్ట్రెంగ్థెన్ PM దివ్యాంశ కేంద్రాస్ అండ్ సపోర్ట్ సెట్టింగ్ అప్ ఆఫ్ అసిస్టివ్ టెక్నాలజీ మార్ట్స్ యాజ్ మోడర్న్ రిటైల్ స్టైల్ సెంటర్స్. అలానే సమీకృత ఈస్ట్ కోస్ట్ పారిశ్రామిక నడవ అభివృద్ధిలో భాగంగా 5 పూర్వోదయ రాష్ట్రాలలో 5 పర్యాటక కేంద్రాల అభివృద్ధి, 4000 ఎలక్ట్రిక్ బస్సుల కేటాయింపు. అలానే బుద్ధిస్ట్ సర్క్యూట్స్ అభివృద్ధిలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, అస్సాం, మణిపూర్, మిజోరాం, త్రిపుర రాష్ట్రాల కోసం ప్రత్యేక పథకాన్ని తీసుకువచ్చారు. సో ఇవి బడ్జెట్లోని ఇతర ముఖ్య అంశాలు. అండ్ డైరెక్ట్ ట్యాక్స్ ప్రపోజల్స్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. ఇక MSME కొరకు క్రియేటింగ్ ఛాంపియన్ SMEs అండ్ సపోర్టింగ్ మైక్రో ఎంటర్ప్రైజెస్. ఇందులో ఈక్విటీ సపోర్ట్గా 10,000 crore డెడికేటెడ్ SME గ్రోత్ ఫండ్ని ఇంట్రడ్యూస్ చేయనున్నారు. అలానే సెల్ఫ్ రిలయంట్ ఇండియా ఫండ్ కొరకు 2,000 కోట్లతో టాప్అప్ చేయనున్నారు.
అండ్ లిక్విడిటీ సపోర్ట్ కొరకు మోర్ దాన్ 7 lakh crore మేడ్ అవైలబుల్ టు ఎంఎస్ఎంఈస్ విత్ ట్రెడ్స్. ఈ ట్రెడ్స్ అనేది ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంటింగ్ సిస్టమ్ అంటాం దీనిని. ఆర్బీఐ రెగ్యులేటెడ్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఇది. ఇందులో ఎంఎస్ఎంఈస్ తమ యొక్క ట్రేడ్ రిసీవబుల్స్ అంటే ఇన్వాయిసెస్ని క్విక్లీ కన్వర్ట్ చేసుకోవచ్చు క్యాష్ రూపంలో బై డిస్కౌంటింగ్ దెమ్ విత్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్. అలానే ప్రొఫెషనల్ సపోర్ట్ కొరకు డెవలప్ కేడర్ ఆఫ్ కార్పొరేట్ మిత్రాస్ ఇన్ టైర్ 2, టైర్ 3 టౌన్స్ టు హెల్ప్ ఎంఎస్ఎంఈస్ మీట్ కంప్లయన్స్ రిక్వైర్మెంట్స్ అట్ అఫోర్డబుల్ కాస్ట్స్. సో ఈ విధంగా ఎంఎస్ఎంఈ సెక్టార్కి కూడా ఈ బడ్జెట్లో అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. అండ్ బయోఫార్మా శక్తి అనేది నూతనంగా చూడవచ్చండి. స్ట్రాటజీ ఫర్ హెల్త్ కేర్ అడ్వాన్స్మెంట్ త్రూ నాలెడ్జ్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్. దీని కొరకు సుమారు 10,000 కోట్లను వచ్చే 5 ఏళ్లలో ఖర్చు చేయనున్నారు. బయోఫార్మా శక్తి టు డెవలప్ ఇండియా యాజ్ గ్లోబల్ బయోఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, టు బిల్డ్ ఎకోసిస్టమ్ ఫర్ డొమెస్టిక్ ప్రొడక్షన్ ఆఫ్ బయోలాజిక్స్, బయోసిమిలర్స్, లివింగ్ ఆర్గానిజమ్స్ లైక్ సెల్స్, బ్యాక్టీరియా, ఈస్ట్ లాంటి వాటి నుంచి తయారు చేసే కాంప్లెక్స్ మెడిసిన్స్ని మనము బయోలాజిక్స్ అంటాము. అండ్ ఈ బయోలాజిక్స్ నుంచి కాపీ చేసే అంటే పేటెంట్ 20 years పూర్తయిన తర్వాత కాపీ చేసే వాటినే బయోసిమిలర్స్ అంటాము. సో ఈ విధంగా ఈ బయోఫార్మా శక్తి అనేది బయోసిమిలర్స్, బయోలాజిక్స్ ఎకోసిస్టమ్ని డెవలప్ చేయడం కోసం భారతదేశంలో అండ్ భారతదేశాన్ని ఒక హబ్గా తయారు చేయడానికి సుమారు 10,000 కోట్లను కేటాయించనున్నారు. సో బడ్జెట్లోని కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండ్ ఓవరాల్ బడ్జెట్ని మనము పూర్తిగా డిస్కస్ చేసుకోలేదు. ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ సమ్మరీ మాత్రమే కవర్ చేయడం జరిగింది. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. 2026-27 కేంద్ర బడ్జెట్లో భారత ప్రభుత్వానికి వచ్చే ఏకైక అతిపెద్ద ఆదాయం అంటే లార్జెస్ట్ సింగిల్ సోర్స్ గురించి ఇక్కడ అడగడం జరిగింది. రూపాయి ఎక్కడి నుంచి వస్తుంది అని. మనము ఈరోజు ఒక స్లైడ్ డిస్కస్ చేసుకున్నాము. రూపీ కమ్స్ ఫ్రమ్ అండ్ రూపీ గోస్ టు అని. అందులో ఎక్కడ ఎక్కువ భాగం వస్తుంది, ఎక్కడ ఎక్కువ భాగం ఖర్చు అవుతుంది అనేది కూడా చూసాము. సో ఆ కంటెక్స్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాను అండి. ఇక్కడ 4 ఆప్షన్స్ని ఇచ్చాను. కరెక్ట్ ఆప్షన్ ఐడెంటిఫై చేయండి. ఎగ్జామ్లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ టాపిక్స్ అన్ని. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.